మహాదేవ శ్రీమాత్రే నమః. 2024లో జనవరి మాసంలో కల ప్రిడిక్షన్ ద్వాదశ రాశులకు సంబంధించి కూడా ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉంది. మరి గత 3 నెలల నుండి కూడా గురువు గ్రహము గారు మనకు అపసవ్యం దిశగా కూడా ఉండడం జరిగింది. మరి దీని కారణంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీలు కావచ్చును, నెగిటివ్ రిజల్ట్స్ కావచ్చును. అదే విధంగా మరికొన్ని రాశుల వారికి పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది. మరి ఇప్పుడు మనకు ఈ యొక్క గురువు అపసవ్యం నుండి సవ్యం దిశగా కూడా రావడం జరుగుతూ ఉన్నది మనకు ఈ యొక్క 3వ తారీఖు 4వ తారీఖు నుండి. కనుక జనవరి మాసంలో ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎంతో పెద్ద గ్రహము కనుక మరి ఈ యొక్క గ్రహము సవ్యము వచ్చేటువంటి సందర్భంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ముందుగా మేషరాశి వారు, మేషరాశి వారికి సంబంధించి వీరికి జన్మస్థానంలోనే ఈ యొక్క గురుగ్రహము వక్రం తిరిగేటువంటి అంటే అపసవ్యం దిశగా ఉండడం జరిగింది. దాని వలన ఈ గత 3 నెలల నుండి కూడా మీకు ఆకస్మిక ప్రయాణాలు కావచ్చును, దుబారా ఖర్చులు కావచ్చును, తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనను పోస్ట్ పోన్ చేసుకునేటువంటి పరిస్థితి కావచ్చును. అదే విధంగా ఇంట్లో కూడా మీ అమ్మగారికి కానీ లేదా నాన్నగారికి కానీ ఏదైనా హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు అయ్యేటువంటి సందర్భం కావచ్చును, లేదా మీ యొక్క వాహనాలు తరచూ కూడా ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి కావచ్చును. అంటే ఏదైనా చిన్నగా అన్ఎక్స్‌పెక్టెడ్ కూడా ఏదో మనము రోడ్డు మీద వెళ్ళేటువంటి సందర్భంలో అయినా ఎవరో అన్ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చి మనకు వెనుక నుండైనా, ముందు నుండైనా, పక్క నుండైనా గూడా ఒక డాష్ ఇచ్చేటువంటి పరిస్థితి. హమ్మయ్య! దేవుని దయ వలన పెద్ద గండం తప్పింది. లేదు అనుకుంటే ఏదో ఇబ్బంది జరిగేది అనేటువంటి సందర్భాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయినా, లేదా జాబ్ రిలేటెడ్ ఏదైనా కూడా సమస్యలు అంటే మీరు నమ్మినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి నుండే మీకు మైనస్ వాతావరణం ఏర్పడడం. అంటే మీ గురించి మీ బాస్ దగ్గర కానీ లేదా మీ యొక్క సీనియర్స్ దగ్గర అయినా కూడా చెడుగా చెప్పడం కావచ్చును, లేదా అంటే చెప్తున్నాడు అనేటువంటి మాటలు మీరు విన్నా కూడా అంటే అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అనుమానం వలన, అపార్థం వలన మీరు అపార్థం చేసుకోవడం కానీ, అనుమానించడం గానీ ఇలాంటి వాతావరణాలన్నీ కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి. ఇంకా ఏమిటి అంటే విదేశీ ప్రయాణం. ఈ యొక్క మేషరాశి వారు విదేశీ ప్రయాణానికి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేసుకొని పాపము ఆగిపోయి ఉన్నారో, లేదా విదేశానికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా కూడా చూసుకున్నట్టయితే వివాహానికి సంబంధించి ఎవరైనా కూడా సంబంధం ఏదైనా దగ్గర దాకా వచ్చి వెళ్ళడం కానీ, మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలలో ఏవైనా ఇబ్బందులు కానీ, లేదా ఎవరికైనా మనీ ఇచ్చి వారు మనకు సరైనటువంటి సమయానికి ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి కానీ ఈ గత 3 నుంచి 4 నెలల నుండి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క శనిగ్రహము కూడా మీకు దశమ స్థానంలో ఉండడం జరిగింది. మేషరాశి వారికి లాభస్థానంలో శనిగ్రహం యొక్క ఇల్లు ఉండడం జరిగింది. అంటే 11వ స్థానం అంటే 10, 11 అంటే వృత్తిలో లాభము, వృత్తికి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు కావచ్చును. ఈ యొక్క శనిగ్రహము కూడా మనకు డిసెంబర్ దాకా కూడా లాస్ట్ 2023 డిసెంబర్ వరకు కూడా వక్రంలోనే ఉండడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క శనైశ్వరుని గ్రహము కూడా మనకు ఈ యొక్క మేషరాశి వారికి దశమ స్థానము, అదేవిధంగా ఏకాదశ స్థానాలకు అధిపతిగా చెప్పుకోవడం జరుగుతుంది. అదే స్థానాలలో ఈ యొక్క శనైశ్వరుడు కూడా ఉండడం జరిగింది కనుక లాస్ట్ 1.5 మంత్ తన నుండి కూడా ఈ యొక్క వృత్తిరీత్యా కూడా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా సమసిపోయేటువంటి పరిస్థితి. అంటే ఎట్లా అంటే ఈ యొక్క శనిగ్రహం కూడా వక్రం నుండి సవ్యంగా రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క గురువు గారు కూడా మీ యొక్క రాశిలోనే సవ్యంగా ఉండడం జరుగుతూ ఉన్నది వక్రం నుండి కనుక మేషరాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు, అనుకున్నటువంటి విధంగా, అనుకున్నటువంటి సమయానికి ఖచ్చితంగా కూడా 90% జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. కనుక మీరు ఈ యొక్క జనవరి నెలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క జనవరిలో చివరి 10-15 డేస్ కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ఉద్యోగంలో ఎవరితోనైనా కూడా చిన్నగా మనస్పర్ధలు రావడం గానీ, గొడవ ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మీరు జన్మించినటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకొని ఏదైతే ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుందో ఆ లగ్నం మాత్రమే ఖచ్చితము. ఆ లగ్నం మాత్రమే నిజంగా దాన్ని చూసుకునే ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా గోచారాలు, గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. అట్టి సందర్భాలలో
ఎంతో కొంత మార్పులనేటువంటివి ఉంటవి కనుక ఇవి ఖచ్చితంగా కూడా మీకొక 35% మాత్రమే ఉపయోగపడతాయి కనుక, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిదే 100% కరెక్ట్. కనుక మేషరాశి వారు ఖచ్చితంగా కూడా జనవరి 15 తరువాత సూర్యునికి ఖచ్చితంగా కూడా గోధుమలు గాని, గోధుమ పిండి గాని దానం చేసుకోండి. అదే విధంగా ఆ యొక్క 15 రోజులు కూడా కాస్త ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి. సూర్యోదయం కంటే ముందే. అటు పిమ్మట చక్కగా కూడా దేవాలయాన్ని సందర్శనం చేసుకోండి. సూర్యగ్రహం వద్ద దీపారాధన చేసుకోండి. సూర్యగ్రహానికి చక్కగా కూడా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకోండి. కుదిరితే బెల్లము కలిపినటువంటి నీటితో అభిషేకం చేసుకోండి ఈ యొక్క సూర్యగ్రహానికి. మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క జనవరిలో ఈ విధమైనటువంటి ఫలితాలున్నాయి కనుక చాలా బాగుంది. మొత్తం మీద 95% బాగుంది. కనుక అందరూ కూడా బీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః.